రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి. సో బ్రహ్మానందరెడ్డి గారి ఆత్మ సమ్మేళనానికి వెంకటేశ్వర నాయక్ గారు వచ్చారు. ఈయన ఏ పార్టీకి సంబంధం లేదు, న్యూట్రల్ గా ఉండే వ్యక్తి. సో ఈ బ్రహ్మానందరెడ్డి గారి సమ్మేళనానికి, ఆత్మ సమ్మేళనానికి రావడానికి గల కారణం, ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతా ఉందండి. ఈరోజు 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా వారి యొక్క భావాలను ప్రకటించలేకపోవడం, ఎవరైనా ఈరోజు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ భారత రాజ్యాంగం కల్పించింది. ఈరోజు ప్రశ్నించే వ్యక్తుల మీద దాడులు చేయడం, మర్డర్లు చేయడం, మానభంగాలు చేయడం, వారిని చిత్రహింసలకు గురి చేయడం, ఇలాంటి ఘటనలు అనేవి ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా, బీహార్ లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో కూడా మనం చూడలేదు. కానీ ఇలాంటి ఘటనలు అనేవి గడిచిన కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా మాచర్ల ప్రాంతంలో పెచ్చుమీరిపోయాయి. ఎగ్జాంపుల్ నేనే చూసుకుంటే, నేను ఏపీజే కలాం విజన్ ఫౌండేషన్ ద్వారా మా ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అయితే మమ్మల్ని అడ్డుకోవాలనేటువంటి ఒకే ఒక కుట్ర కోణంతో అనేక కేసులను పెట్టడం, మమ్మల్ని చంపడానికి ప్రణాళికలు గీయడం, ఇలా ప్రజల యొక్క స్వేచ్ఛను హరిస్తే, ఒక్కసారి స్వతంత్ర భారతదేశానికి ముందు మనం ఒక్కసారి ఆలోచిస్తే 75 సంవత్సరాలకు పూర్వం 200 సంవత్సరాలు ఈ దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు. వారి మీద తిరుగుబాటు చేసి దేశానికి స్వాతంత్రం సంపాదించడానికి ఎందరో స్వాతంత్ర సమరయోధులు వారి ప్రాణాలను కోల్పోయారు. అలాంటి పరిస్థితులే ఈరోజు రాష్ట్రంలో దాపరించాయి. ఈరోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలాంటి ముఖ్యమంత్రి, ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి వ్యక్తులు మనం ఎక్కడా చూడనటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజల హక్కులను ఎవరు హరించినా, ఈరోజు 1 సంవత్సరం సాగొచ్చు, 2 సంవత్సరాలు సాగొచ్చు, 3 సంవత్సరాలు సాగొచ్చు, 4 సంవత్సరాలు సాగొచ్చు. ఏ రోజైతే ప్రజలలో తిరుగుబాటు వస్తే, ఏ రోజైతే ప్రజలు వారి యొక్క జ్ఞానాన్ని పెంచుకొని రాష్ట్రంలో ఏదో తప్పుడు మార్గంలో వెళ్తా ఉంది, తప్పుడు జరుగుతూ ఉందని ప్రజలు ఏ రోజైతే వారిని వారు తెలుసుకున్న రోజు తప్పకుండా ఇలాంటి నాయకుల్ని వారి నాయకులుగా గుర్తించబడి నూతన నాయకత్వానికి డెఫినెట్లీగా అధికారం ఇవ్వాలండి. అది ఒక న్యూట్రల్ పర్సన్ గా, ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తిగా ఈరోజు మాచర్ల నియోజకవర్గ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ మనకు కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వనవసరం లేదు, వారు మనకు బంగ్లాలు కట్టించిన అవసరం లేదు, మనకి ఈ రోజు పదవులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఈ రోజు ప్రజలు స్వేచ్ఛగా బ్రతకగలిగేటువంటి పరిస్థితులను ఏర్పాటు చేయగలిగితే ప్రజలు వారి యొక్క జీవితాలను వాళ్ళు హ్యాపీగా లీడ్ చేసుకోగలుగుతారు. మీ ఉద్దేశంలో ఆల్రెడీ ఈయనకు ఫ్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ కొన్ని సంవత్సరాలుగా ఆయన బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు, అంటే బయటికి రాలేదు. ఇప్పుడు ఈ 2 నెలల కాలంగా బయటకు వచ్చారు. వచ్చినప్పటి నుంచి ఏవో దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఆయన పైన కానీ మిగతా వాళ్ళ పైన కానీ. సో దీని గురించి మీరేమన్నా? ఒకటండి, గడిచిన ఈ ప్రభుత్వానికి ముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు, అంత ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కావచ్చు, గడిచిన ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా పల్నాడులో ఫ్యాక్షన్ అనేది కంప్లీట్గా నిర్మూలించబడింది. ఎక్కడా ఫ్యాక్షనిజం లేదు, ఎక్కడా హత్య రాజకీయాలు లేవు. కేవలం ప్రజలు ప్రేమాభిమానాలతో ఒకరినొకరు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారు. అయితే బ్రహ్మారెడ్డి గారు వచ్చినప్పటి నుంచి మీరు హత్య రాజకీయాలు మొదలయ్యాయని మీరు చెప్తున్నారు. అది ముమ్మాటికి అవాస్తవం. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కావచ్చు, లేకపోతే న్యూట్రల్స్గా ఉన్నటువంటి ప్రజలలో భయభ్రాంతులను గురి చేయడానికి ఈరోజు బ్రహ్మారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగితే ఏం జరుగుతుంది, బ్రహ్మారెడ్డి గారిని కలిస్తే ఏం జరుగుతుందో, ఆ ప్రజలలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో అలజడులు సృష్టించి అల్లర్లు సృష్టిస్తే తప్పకుండా స్థానికంగా ఉన్నటువంటి మా ప్రాంతంలో అత్యధికంగా ఈరోజు చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ, వ్యవసాయదారి కుటుంబాల్లో పుట్టినటువంటి వ్యక్తులు వారి పిల్లల్ని ఇప్పుడిప్పుడే చదివించుకొని వారిని ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు గడిచిన 4 సార్లు గెలిచినటువంటి గౌరవనీయులు మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా ఈరోజు మీకు 4 సార్లు గెలిచేటువంటి అవకాశం పల్నాడు ప్రజలు, మాచర్ల ప్రజలు కల్పించారు. అయితే ఈ 4 సార్లు గెలిచినటువంటి తరుణంలో మీరు పలనాడు ప్రాంతానికి, మీ సొంత గ్రామాలకి ఏం చేయగలిగారు? ఒక్క మాటలో చెప్పండి. ఈరోజు వరకపుడిశాల గురించి ప్రశ్నిస్తే వరకపుడిశాల గురించి మీరు ప్రశ్నిస్తారా? గిరిజనులు ప్రశ్నిస్తారా? లేకపోతే ఎస్సీలు ప్రశ్నిస్తారా? బీసీలు ప్రశ్నిస్తారా? అంటే ఈరోజు రాజ్యాధికారం కొంతమందికే, పెత్తందారులకే ఏమైనా రాసిచ్చారా? ఈరోజు భారత రాజ్యాంగం కేవలం కొంతమంది చేయాలని ఏమైనా రాసిచ్చిందా? లేదు కదా. ఇది ముమ్మాటికి అవాస్తవం. కేవలం ప్రజలలో భయభ్రాంతులను గురి చేసి ప్రజల్లో ఉన్నటువంటి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం, ప్రజలు భయపెడితే ఆటోమేటిక్గా ఎందుకులే సమస్య, మన కుటుంబం ఇబ్బంది పడతామనే ప్రధానమైనటువంటి సమస్యతోనే ఈరోజు ఇలాంటి కారణాలు జరుగుతున్నాయి. ఇలాగే నిజంగా వాస్తవంగా దాడులు జరిగాయి. ఈరోజు పోలీస్ వ్యవస్థ, లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా ఏం జరిగిందనేది విచారణ చేయకుండా, విచారణ బాధ్యతలు చూడకుండా, కేవలం స్థానిక నాయకులు ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ తీసుకెళ్లి ఈరోజు మిమ్మల్ని కొట్టేటువంటి అధికారం ఏ రాజ్యాంగం ఇచ్చింది? మీకు నిజంగా అతని మీద ఏదైనా కేసు ఫైల్ అయితే అరెస్ట్ చేయండి, తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముందు రిమాండ్ చేయండి. అంతేగాని మిమ్మల్ని వారిని హింసించి, వేధించి, కొట్టి వీడియో కాల్లో చూపించేటువంటి అధికారం ఏ రాజ్యాంగం, ఏ సెక్షన్ కల్పించిందో కూడా ఈరోజు ప్రజలకు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పాలి. అలానే హోమ్ మినిస్టర్ కూడా ఈరోజు రాష్ట్రానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఇప్పుడు దాదాపు 4 సార్లు గెలిపించారని చెప్పేసి మీరే అంటున్నారు.
సో ఈ ఒక్కసారి గెలిస్తేనే తెలిసిపోతుంది 5 ఏళ్లలో ఆయన ఏం చేశాడు ఏం చేయలేడు అని. ఈ 4 సార్లు ఎలా గెలిచారంటారు? ప్రధానంగా చూసుకుంటుంటే అండి, ఇక్కడ మార్చర్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించింది నాయకత్వ లోపం. అంటే గడిచిన 4 ఎన్నికల్లో కూడా నాయకులను ఎప్పుడు ఫైనలైజ్ చేసేవాళ్ళు అంటే ఎన్నికలకు ముందు ఒక 2 నెలలు 3 నెలల ముందు ఫైనల్ చేసేవాళ్ళు. వారు సర్వసాధారణంగా బయట ప్రాంతంలో నివసిస్తూ అక్కడికి వచ్చి ఆ ఎన్నికలు చూసుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత వారు గెలిస్తే ఉండేవాళ్ళు, కానీ గెలవలేదు కాబట్టి వాళ్ళు తిరిగి వారి స్వస్థలాలకు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏమవుతుంది, ఈ రోజు ఈ నాయకులను నమ్ముకుంటే రేపు మేము ప్రమాదంలో పడతాం, మా కుటుంబాలు ప్రమాదంలో పడతాయనేటువంటి ఒకే ఒక ప్రధాన అజెండాతోనే ప్రజలు వెనకడుగు వేసి ఇప్పుడు నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఎవడు దిక్కున్నోడే దేవుడు అన్నట్టు ఆ మహానుభావుడికి ఓట్లేసి గెలిపించారే తప్ప ఆయన ఏదో మహాఘనకార్యాలు చేశారని గొప్ప కార్యాలు చేశారని ఈ రోజు ఆయనకి ఓట్లను వేయలేదండి. అది తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకత్వం ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాల ముందే బ్రహ్మారెడ్డి గారిని గుర్తించి తప్పకుండా మాజీ శాసనసభ్యులుగా వారి తల్లి గారు కావచ్చు, వారి తండ్రి గారు కావచ్చు, పల్నాడు ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేశారు. వారు చేసినటువంటి అనేక కార్యక్రమాలు కూడా ఈ రోజు కూడా పలనాడులో ఒక గొప్ప కీర్తిని కలిగినటువంటి నాయకులుగా వారు చరిత్రకి ఎక్కున్నారు. కాబట్టి ఈసారి విజయం బ్రహ్మారెడ్డితోనే సాధ్యమవుతుందని గ్రహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల ముందే ఈ రోజు ఆయన తీసుకొచ్చి మార్చర్లో పెట్టడంతో టీడీపీ క్యాడర్లో కావచ్చు, లేదంటే సామాన్య ప్రజలు స్వేచ్ఛగా ఈ రోజు చిరు వ్యాపారులు కావచ్చు, సర్వసాధారణ వాళ్ళ జీవితాలను గడుపుతున్నటువంటి ప్రజల్లో కూడా ఒక రకమైన ఉత్తేజం, ఈ రోజు మమ్మల్ని కొట్టినా హింసించినా మాకు ఒక తోడు దొరికింది, మాకు ఒక అండ దొరికింది అనేటువంటి అండతో ఈ రోజు మార్చర్ల ప్రజలు ముందుకు వెళ్తున్నారండి. తప్పకుండా భారీ మెజారిటీతో, ఒక న్యూట్రల్ పర్సన్ గా నేను చెప్తున్నాను, 20,000 తగ్గకుండా మెజారిటీతో జూలకంటి బ్రహ్మారెడ్డి గారు గెలుస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. మీరు న్యూట్రల్ పర్సన్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, జూలకంటి బ్రహ్మారెడ్డి గారు గెలవడానికి అలాగే మీకున్న నమ్మకం ఏంటి? ఆయన మాకు మంచి చేయగలడు, ప్రజలకి మంచి చేయగలడు అని. గతంలో అండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే నియోజకవర్గ స్థాయి నాయకులు వెళ్ళినప్పుడు గ్రామ స్థాయిలో అంత స్పందన లేదు. అంటే ప్రజలు 10 మంది 20 మంది వెళ్ళడమే గగనం. అలాంటి పరిస్థితుల్లో జూలకంటి బ్రహ్మారెడ్డి గారు ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో ఆయన్ని నియోజకవర్గంలో ఆహ్వానించినటువంటి ఆ కార్యక్రమాన్ని చూస్తే ఇది మార్చర్లోనే ఇలాంటి కార్యక్రమం జరుగుతుందా? కనీసం టీడీపీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బళ్ళ మీద టీడీపీ ఫ్లెక్సీ, ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీ, టీడీపీ ఫ్లెక్సీలు వేసుకోవడానికి భయపడినటువంటి మార్చర్ల క్యాడరు ఈ రోజు ఒక ఉవ్వెత్తున స్థాయిని అంత స్థాయిలో ఏర్పడిందంటే తప్పకుండా ఆయన ఏ గ్రామంలో వెళ్ళినా కూడా న్యూట్రల్స్ కావచ్చు, అనేక మంది వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ఈ రోజు టీడీపీ తీర్థం పుచ్చుకొని తప్పకుండా బ్రహ్మారెడ్డి గారిని గెలిపించాలనేటువంటి ఆలోచన ఇటు ఎస్సీల్లో కావచ్చు, ఎస్టీల్లో కావచ్చు, బీసీల్లో కావచ్చు, మైనార్టీల్లో కావచ్చు, ఉన్నత వర్గాల్లో కూడా కనబడతా ఉంది. చాలా స్పష్టంగా అర్థమవుతా ఉందండి. ఇప్పుడు మీ ఏపీ ప్రభుత్వంలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేయలేని హామీలు ఏంటి? అంటే ఇచ్చిన హామీలు, నెరవేర్చని హామీలు ఏమిటి? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, మీ హామీలు మాకొద్దు, మీరు వేసేటువంటి 30 రూపాయల పథకాలు మాకొద్దు. ఒక సగటు భారతీయుడుగా, ఒక సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నాకు స్వేచ్ఛ కావాలి. నువ్వు నాకు 100 కోట్లు డబ్బులు ఇస్తాను, నువ్వు డబ్బులు తీసుకుంటావా? స్వేచ్ఛ కావాలంటే నేను స్వేచ్ఛనే ఎంచుకుంటా. ఆ స్వేచ్ఛ కోసమే కదా ఎందరో మహనీయులు ఈ దేశ స్వాతంత్రం కోసమే కదా ప్రాణాలు అర్పించారు. అలాంటి స్వేచ్ఛను మా దగ్గర నుంచి హరించి మీరు ఏదో పథకాలను ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారండి పథకాలు? మీ పార్టీ సానుభూతి పరులకు, మీకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులకు, వారికి పథకాలు ఇచ్చుకున్నారు తప్ప ఏ పథకం ఈ రోజు ప్రతి పౌరుడికి అందింది, ప్రతి అర్హుడికి అందిందో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పమనండి. ప్రతి విషయంలో నిరుద్యోగులను మోసం చేశారు, ఉద్యోగులను మోసం చేశారు. వాలంటీర్ ఉద్యోగాలా? బీటెక్ ఎంటెక్ చేసుకున్నటువంటి వ్యక్తి, పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి వాలంటీర్గా ఉద్యోగం చేయాలా? ఇలాంటి ఉద్యోగాల కోసమా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఈ రోజు ఘన మెజారిటీతో రాష్ట్ర చరిత్రలో ఎవరూ గెలవనట్లు ఈ రోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి అండి, రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగానే అవకాశం ఇచ్చారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గొప్ప నాయకుడనో లేదంటే ఆయన మహత్తమైనటువంటి నాయకుడనో ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఇది స్పష్టమైనటువంటి అంశం. ఈ రోజు మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మార్పులు. మొన్న చూసుకుంటే ఏదైతే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు గారు, మా పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఎంపీ గారు, మరి ఆయన నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి, ఆయన కూడా ఈ రోజు టికెట్ నిరాకరించినటువంటి పరిస్థితి. ఈ రోజు పల్నాడులో బీసీలు ఎవరు లేరా? యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఎవరు లేరా? ఎక్కడో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ పేకాట బిడ్డను తీసుకొచ్చి ఈ రోజు మార్చర్ల పల్నాడు ప్రాంతాల్లో పేకాట కేంద్రాలు ఓపెన్ చేయడం కోసం ఆయన తీసుకొచ్చారు.